Hello everyone, welcome to our channel. 7,000 plus రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ సోషల్ అండ్ జీకే రెండు మనం చూస్తూ ఉన్నాం. సో ఫెస్టివల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫెస్టివల్ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవడానికి ప్లానింగ్ చేసుకోండి. సో డే 48 ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. 50% ఆఫర్ ఇక మన ఫెస్టివల్ తోటి క్లోజ్ అవబోతూ ఉంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి. తీసుకునే ముందు యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి, కొన్ని మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ చూడండి. మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ ఉండదు, తెలుగులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న కోర్సెస్లో కొన్ని కోర్సెస్ 50 రూపీస్ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్. మనకి ఇది 60% వరకు అయిపోయింది. ఇంక చాలా టైం ఉంది. సో కూల్గా నిదానంగా ప్రిపేర్ అవ్వండి. ఒకటే రోజు మనం కొండెక్కాలంటే కుదరదు. సో 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకంటూ ఒక రోజు వస్తుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో మన యొక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1176. సైమన్ కమిషన్ మొదటిసారిగా భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1928. When did the Simon Commission arrive in India for the first time? 1928. వీలుంటే డేట్ మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు చెప్పండి. సైమన్ కమిషన్ని బైకాట్ చేయడానికి గల కారణం చెప్పండి. సైమన్ కమిషన్ తర్వాత కొన్ని సమావేశాలు జరిగాయి, అవి ఏంటి అనేది కూడా చెప్పండి. ఈ విధంగా మనం రీకాల్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దెన్ మనకి రివిజన్ అయిపోతూ ఉంటుంది. సో భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. హూ వాజ్ ద లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఇన్ ఇండియా? లార్డ్ మౌంట్ బాటన్. సో ఇలా లాస్ట్ అని వచ్చింది కనుక మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఇవన్నీ కూడా రీకాల్ చేయండి. వీలైతే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పడం వల్ల నాలెడ్జే పెరుగుతుంది తప్ప లాస్ ఏముండదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సిపిఐ. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? 1920లో. 1920లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో సహాయ నిరాకరణపై మహాత్మా గాంధీ చేసిన తీర్మానాన్ని ఎవరు సమర్థించారు? హూ సపోర్టెడ్ మహాత్మా గాంధీ రిజల్యూషన్ ఆన్ నాన్ కోఆపరేషన్ ఎట్ ద స్పెషల్ సెషన్ ఆఫ్ ది కాంగ్రెస్ హెల్డ్ ఇన్ కాల్కటా ఇన్ 1920? మదన్ మోహన్ మాలవ్య గారు ఓకే చెప్పడం జరిగింది. సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏ కారణం చేత మొదలు పెట్టాల్సి వచ్చిందో ఒకసారి చెప్పండి. ఏ రోజున ప్రారంభించారో చెప్పండి. ఆ టైంలో వైస్రాయ్ ఎవరో కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ చేత స్వరాజ్ పార్టీ పేరుతో కాంగ్రెస్ నుండి ప్రత్యేక రాజకీయ పార్టీ ఎందుకు ప్రారంభించబడింది? రీజన్ అడుగుతా ఉన్నాడు. వై వాజ్ ఎ సెపరేట్ పొలిటికల్ పార్టీ ఫ్రమ్ ద కాంగ్రెస్ నేమ్డ్ స్వరాజ్ పార్టీ స్టార్టెడ్ బై మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్? వై? సో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వాయిదా వేయడానికి మహాత్మా గాంధీ యొక్క ఆకస్మిక నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిస్పందన. సో మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మిడిల్లోనే స్టాప్ చేయడం వీళ్ళకి కొద్దిగా నచ్చకపోవడం వల్ల ఇక మనకు సపరేట్ కొట్టి పెట్టుకుందామనే ఆలోచనతోనైతే వీళ్ళు పెట్టడం జరిగింది. భారతీయ సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి మరియు ప్రజలలో జాతీయ భావాలను నింపడానికి గణేష్ చతుర్థి మరియు శివాజీ పండుగ వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఇది చాలా మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. హూ స్టార్టెడ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గణేష్ చతుర్థి అండ్ శివాజీ ఫెస్టివల్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ద ఇండియన్ సొసైటీ అండ్ ఇన్ ఇన్స్టిల్ నేషనలిస్ట్ ఫీలింగ్స్ అమంగ్ ద పీపుల్? బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ చతుర్థి కానీ శివాజీ ఉత్సవాలను కానీ నిర్వహించడం జరిగింది. ఇండియన్ నైటింగల్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఇండియన్ నైటింగల్? సరోజినీ నాయుడు గారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏది భాగం కాదు? హూ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? ఉద్దేశపూర్వకంగా చట్టాలను ఉల్లంఘించడం, అంటే కావాలని. ఫార్వర్డ్ బ్లాక్ ఎవరి ద్వారా ప్రారంభించబడింది? బై హూమ్ వాజ్ ద ఫార్వర్డ్ బ్లాక్ స్టార్టెడ్? సుభాష్ చంద్రబోస్ గారి విభజించు మరియు విడిచిపెట్టు అని ముస్లిం లీగ్ ఏ సమావేశంలో పిలుపునిచ్చింది? డ్యూరింగ్ విచ్ సెషన్ డిడ్ ద ముస్లిం లీగ్ కాల్ ఫర్ డివైడ్ అండ్ లీవ్? విభజించు మరియు విడిచిపెట్టు అని కరాచీ సమావేశం 1943లో చెప్పడం జరిగింది.
1906లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన ప్రసంగాన్ని ఆయన తరపున ఎవరు చదివారు? At the Calcutta session of Congress in 1906, who read the presidential address of Dadabhai Nauroji on his behalf? సో ఆయన తరపున స్పీచ్ ఇచ్చింది మాత్రం గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ గురించి ఈ క్రింది మాటలను ఎవరు వ్యక్తపరిచారు? ఇలాంటి వ్యక్తి ఈ భూమిపై ఎప్పటికీ నడిచాడని రాబోయే తరాలు నమ్మడం కుదరదు. సో నమ్మశక్యంగా లేదు అని ఎవరు అన్నాడు? హూ ఎక్స్ప్రెస్డ్ ఫాలోయింగ్ వర్డ్స్ రిగార్డింగ్ మహాత్మా గాంధీ? జనరేషన్స్ టు కమ్ విల్ స్కేర్స్ బిలీవ్ దట్ సచ్ ఏ వన్ యాజ్ ఈస్ దిస్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయితే అనుకున్నాడంట, ఇలాంటి వ్యక్తి అసలు ఉన్నాడా ఇది వరకు, నిజంగమేనా అని అనేవాడంట. వినాయక్ దామోదర్ సావర్కర్, వీడి సావర్కర్ మరియు భాయ్ పరమానంద్ మరియు ఆశుతోష్ లాహరి జైలు జీవితం గడిపిన జైలేదు. వీరు ముగ్గురు జైలు జీవితం గడిపారు. ఎక్కడ అంటున్నాడు? ద ప్రిజన్ ఇన్ విచ్ వినాయక్ దామోదర్ సావర్కర్, భాయ్ పరమానంద్ అండ్ అశుతోష్ లాహిరి స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ కర్కిరేషన్ అది వాజ్ సెల్యులార్ జైల్. సుభాష్ చంద్రబోస్ను భారత జాతీయవాదం మండుతున్న కత్తిగా అభివర్ణించింది ఎవరు? సో సుభాష్ చంద్రబోస్ను ఉద్దేశించి భారత జాతీయవాదం మండుతున్న కత్తిగా అభివర్ణించింది ఎవరు అని అడుగుతా ఉన్నారు. హూ డిస్క్రైబ్డ్ సుభాష్ చంద్రబోస్ యాజ్ బర్నింగ్ స్వార్డ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం? జవహర్లాల్ నెహ్రూ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రారంభించిన పార్టీలు కానీ సంస్థలు కానీ ఏవి అంటున్నాడు? ద పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ స్టార్టెడ్ బై బిఆర్ అంబేద్కర్ వై సమాజ్ సమతా పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ యూనియన్ మరియు ఇండిపెండెంట్ వర్కర్స్ పార్టీ. సో అంటే కింద ఆప్షన్స్ ఇచ్చిన వాటిల్లో ఇవి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే అవి కూడా చెప్పండి. రక్షణ కోసం అడగడానికి ముస్లింలు మూర్ఖులు, వాటిని తిరస్కరించడానికి హిందువులు పెద్ద మూర్ఖులు అని ఎవరి మాటలు? ద ముస్లిమ్స్ వేర్ ఫూల్స్ టు ఆస్క్ ఫర్ సేఫ్ గార్డ్స్ అండ్ ద హిందూస్ వేర్ గ్రేటర్ ఫూల్స్ టు రిఫ్యూజ్ దెమ్. హూజ్ వర్డ్స్ వేర్ దీస్? మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నాడంట. ఇలా భారత వస్త్ర వ్యాపారి మరియు బ్యాంకర్, కాంగ్రెస్ సభ్యుడు మరియు మహాత్మా గాంధీ యొక్క సన్నిహిత సహాయకుడు ఎవరు? జమన్లాల్ బజార్. కింద ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఇది. మహాత్మా గాంధీ రాజకీయ జీవితంలోని సంఘటనల యొక్క సరైన కాలక్రమానుసారం. సో మీకు వీలుంటే ఈ ఆన్సర్ మీరే చెప్పండి. చంపారన్ సత్యాగ్రహం ఇయర్, అహ్మదాబాద్ మిల్లుల సమ్మె ఇయర్, ఖేడా సత్యాగ్రహ మిల్ ఇయర్, సహాయ నిరాకరణ ఉద్యమం ఇయర్ మెన్షన్ చేయండి. మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహానికి సహకరించినది ఎవరు? హూ కోఆపరేటెడ్ విత్ మహాత్మా గాంధీ ఇన్ హిజ్ చంపారన్ సత్యాగ్రహ? రాజేంద్ర ప్రసాద్ మరియు అనుగ్రహ నారాయణ సిన్హా. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకి ఎక్కడా కనిపించవండి. కనిపించకపోయినంత మాత్రాన కంగారు అవసరం లేదు. పేపర్ అన్నాక 1-2 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు మనకు తెలియనే ఉంటాయి. సో దానికి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో నిరాకరించిన మహాత్మా గాంధీకి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు? సో అంటే సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో ఈయన తన యొక్క బిరుదును వదిలేశాడు. ఆ బిరుదు ఏంటి అనేది క్వశ్చన్. ద టైటిల్ bestowed upon మహాత్మా గాంధీ బై ద బ్రిటిష్ విచ్ హీ రిఫ్యూజ్డ్ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ కైజర్ ఏ హిందూ. అదేవిధంగా ఇదే సమయాన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా తన యొక్క ఒక బిరుదుని వదిలివేయడం జరిగింది. అదే బిరుదు అని చెప్పండి. ఆదివాసీ అనే పదాన్ని గిరిజనుల సందర్భంలో ఎవరు ఉపయోగించారు? హూ యూజ్డ్ ద వర్డ్ ఆదివాసీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్? ఠక్కర్ బాపా అండ్ అదేవిధంగా మహాత్మా గాంధీజీ కూడా. ఓకేనా? సారీ, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ కనుక ఈ విధంగా చూసుకోండి. ఠక్కర్ బాపా అండ్ మహాత్మా గాంధీజీ కూడా. 1930లో మహాత్మా గాంధీ తన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎక్కడ నుండి ప్రారంభించాడు? దండి నుండి. సో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు? ఏ రోజున రీచ్ అయ్యాడు అక్కడికనేది చెప్పండి. 1930లలో లండన్లో భారతీయ మరియు బ్రిటిష్ రాజనీతిజ్ఞుల మధ్య జరిగిన సమావేశాలను మొదటి, 2వ మరియు 3వ రౌండ్ టేబుల్ సమావేశాలుగా అభివర్ణించాలి. ఈ సమావేశాల యొక్క అటువంటి వివరణ తప్పు. ఎందుకంటే ద మీటింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ బ్రిటిష్ statesmen in London in the 1930s are described as the first, second, third round table conference. Such description of these meetings would be wrong because
అవన్నీ కూడా మూడు వేరు సినారియోస్ కాదు, ఒకటే దాని గురించి, ఒకటే ఇష్యూస్ గురించి. ఏ ఇష్యూ గురించి? సైమన్ కమిషన్లో చర్చించిన వాళ్ళు ఇచ్చిన నివేదికలపై చర్చించడానికి పెట్టినవే ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవి కాదు. సో అన్నీ ఒకటే సంబంధించినవి. సో ఇవి సెషన్స్గా 3 దశలుగా అని మనం చెప్పుకోవచ్చు. అవి 3 వేరు సమావేశాలు కావు, అవి 3 సెషన్లలో జరిగిన ఒకే సదస్సు యొక్క దశలు. సో అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్, ఈ విధంగా. ఓకేనా? సో ఇవి మన యొక్క ఈరోజు కొన్ని క్వశ్చన్స్. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ ప్రాపర్గా చదివితే ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో బట్ ఆ సక్సెస్ అనేది ఎక్కువ రోజు డిలే చేసుకోకూడదు. మోర్ దాన్ 2 years, ఇక మరీ అంటే 3 years లోపే, 2.5 years లోపే క్లోజ్ చేసేయాలండి. ఏదో ఈ సంవత్సరాల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ వెంటబడి లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు. దీనివల్ల పెద్ద ఏమి ఉండదు, జస్ట్ దీనికంటే మంచి జాబ్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్స్లో. సో ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు కూడా ఎప్పుడైనా. ఎందుకంటే ఒక 10 years ప్రిపేర్ అయ్యి స్టిల్ అప్పటికి జాబ్ రాకపోతే వెనకకి తిరిగి చూసుకుంటే ఏముండదు, 10 సంవత్సరాలు వేస్ట్ అయింది అట్లా. సో లేదు అప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాలలో మనం ఎంతో నేర్చుకోవచ్చు కూడా, వేరే జాబ్ చేసి సంపాదించుకోవచ్చు. సో ప్రాక్టికల్గా ఆలోచించండి, కొంచెం ప్రాక్టికల్గా ఉండండి. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేను రిజైన్ చేసినప్పుడు అడుగుతా ఉన్నా, ఎందుకు చేశారు, ఎందుకు, గవర్నమెంట్ జాబ్ కదా అని. అంటే దీనికంటే ఇంకా మంచి జాబ్స్ కూడా ఉన్నాయండి ప్రైవేట్ సెక్టార్స్లో. ఎస్ అఫ్కోర్స్ చాలానే ఉన్నాయి కనుక. సో ఎక్కువ ఫోకస్ చేయండి చదివినంతకాలం, బట్ ఎక్కువ ఇయర్స్ మాత్రం టైం స్పెండ్ చేసి లైఫ్ని వేస్ట్ చేసుకోకండి. నేను అదే చెప్తాను మీకు. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్